హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో క్రిస్పీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈవినింగ్ బెస్ట్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి. అలానే పిల్లలు పెద్దలు చాలా లైక్ చేస్తారండి. ప్రిపేర్ చేసుకోవడం కూడా 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. ఇది ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందొక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి పావు కప్పు వరకు పుట్నాల పప్పుని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ పప్పుని మెత్తని పౌడర్లా గ్రైండ్ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా మెత్తని పౌడర్లా గ్రైండ్ పట్టుకున్న ఈ పుట్నాల పప్పుని బాగా జల్లించాలి. ఇక్కడ జల్లించేటప్పుడు ఒక వెడల్పాటి బౌల్ని తీసుకోండి. ఇలా వెడల్పాటి బౌల్ తీసుకుంటే చక్కగా జల్లించుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి పావు కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి. అలానే ఫ్రెండ్స్ 4 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని తీసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ల వరకు నల్ల నువ్వులను వేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చండి. అలానే ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. అలానే 1 టేబుల్ స్పూన్ కారంని, పావు టీ స్పూన్ వరకు వాముని వేసుకుంటున్నాను. ఇక్కడ వాము వచ్చేసి పూర్తిగా ఆప్షనల్ అండి. ఇన్ కేస్ ఈ ప్లేస్లో మీరు వాము వద్దనుకుంటే ఈ ప్లేస్లో జీలకర్రని కూడా వేసుకోవచ్చు. అలానే 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసేసుకొని ఇదంతా కూడా బ్రెడ్ పొడిలాగా కలుపుకోవాలి. ఇలా మనం బటర్ అంతా కూడా చక్కగా పట్టించడం వలన మనం చేసే ఈ మురుకులు చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయండి. ఇక్కడ మీ దగ్గర బటర్ లేకపోతే ఈ ప్లేస్లో మీరు వేడివేడి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇలా పిండిని బ్రెడ్ పొడిలా రవ్వలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇందులోకి గోరువెచ్చని వాటర్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ సుమారుగా వాటర్ వచ్చేసి ఒక 2 కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇన్ కేస్ మీకు వాటర్ ఎంత వేయాలి అని తెలియకపోతే వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకోవడం వలన ఇవి చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పిండి మొత్తం కలిపాక మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇలా కలుపుకున్న ఈ పిండిని రెడీగా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనము జంతికలు వేసుకోవడానికి ఇలా స్టార్ మౌల్ని ఒకటి తీసుకున్నాను. దీనికి మనము జంతికల గొట్టానికి సెట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను స్టార్ మౌల్ని తీసుకున్నాను కదా, మీరు ఇదే పిండితోని మురుకుల కింద కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండి ముద్దను తీసేసుకొని ఈ జంతికల గొట్టంలోనికి వేసేసుకోవాలి. ఈ జంతికల గొట్టానికి పైన ఉన్న మూతను క్లోజ్ చేసేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా వేడయ్యాక ఇక్కడ వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఆయిల్లో కొంచెం కొంచెం పిండిని డ్రాప్ చేసుకోవాలి. మీరు దీన్ని చక్రాల కింద వేసేసుకొని కూడా వేసుకోవచ్చండి. నేనైతే పిల్లలు ఇలా తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఇలా చేశాను. నెక్స్ట్ ఇవి ఇలా వేయగానే వెంటనే కదుపుకోకుండా ఇవి కొంచెం ఫ్రై అయ్యాక రెండొక వైపుకు తిప్పేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే ఫ్రెండ్స్, వీటిని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇవి ఇలా బాగా ఫ్రై అయిపోతే మనకు నురగలు అనేది పూర్తిగా తగ్గిపోతాయి. ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఆయిల్లో నుంచి సపరేట్ చేయడమే. మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తం కూడా ఇదే విధంగా జంతికల్లా ప్రిపేర్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చండి. అలానే ఇవి బాగా చల్లారాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 10 to 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి.